అట్లెట్లా నువ్వు ఇవాళ క్రిస్మస్ని నా నవరాత్రిలో కలిపినవరా? యాక్సిస్ బ్యాంక్ అని అడుగుతున్నా. మీ జిగర్ల దమ్ముందా? మొగోళ్ళ మునగాళ్ళ సిగ్గు శరం ఉన్న మనిషి పుట్టుక పుట్టినరా? హోలీ ఎప్పుడు రాగానే ఒక ఫ్రీడమ్ అయిపోతుంది, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అయిపోతుంది నా కొడుకులకు అందరికి. ఇలా గర్భ పవిత్ర పావనమైన గర్భ టిండర్లకు ఎంటర్ అయింది అంటే ఆ డేటింగ్ల పేర్ల మీద. నవరాత్రిలల్లా మీరు అడ్డమైన పనులు చేస్తున్నారు, కాండం వాడుండ్రీ అని చెప్పి మాట్లాడుతున్నారు. షేమోన్ డూబ్కే మారో సాలెత్తుంలో డూబ్కే మారో, సీరియస్గా చెప్తున్నా, మండిపోయి మాట్లాడుతున్నా. ఇవాళ టెంపుల్ ఫ్లోర్లు ఎంటీ ఉంటే గర్భ గ్రౌండ్స్ ఫుల్ ఉన్నాయి. ఇవాళ పవిత్ర పావనమైన మంత్రాలు పక్కకు పోయి డీజే సౌండ్లు ఎక్కువైపోయినాయి. ఇవాళ రీల్స్ కోసము మన డివోషను మన కల్చర్ అనేది ఓడిపోయింది. దుర్గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? దేవి దుర్గాని ఇంకా నువ్వు నిద్రలకు లేకపోతే ఎట్లరా? ధర్మ ఎప్పుడు సర్వైవ్ అవుతుంది తెలుసా? నువ్వు డిఫెండ్ చేసినప్పుడే ధర్మ సర్వైవ్ అవుతుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. లవ్ జిహాద్, గర్భా జిహాద్ కంటే ముందు, మారే కంటే ముందే లవ్ జిహాద్కి ముందే పరిచయం ఉంది. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. మీ వెనక కనిపిస్తుంది మీకు కొంచెం అవాస్తవమేమో అనిపిస్తుంది. ఇది యాక్సిస్ బ్యాంక్ డిలీట్ చేసింది. నవరాత్రి వాళ్ళు ఏమంటారంటే క్రిస్మస్ తొందరగా వచ్చేసిందంట దేశంలో. నవరాత్రులు వచ్చినాయని చెప్తలేరు, క్రిస్మస్ తొందరగా వచ్చేసిందంట. డెబిట్ కార్డులు అమ్ముకునే ఒక యాక్సిస్ బ్యాంకు ఇవాళ మా ధర్మానికి ఒక అడ్డుకట్టై నిలబడుతుందా అని అనేది ఒక ప్రశ్న. అవునా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. దీని మీద చర్చిద్దామా, లేకపోతే అందరు సెక్యులర్ వాదులలాగా భజన చేసి కూర్చుందామా? ఇవాళ యాక్సిస్ బ్యాంక్ బైకాట్, మేము ఇన్సూరెన్స్ కూడా తీసుకోము, యాక్సిస్ బ్యాంక్తో సంబంధాలు తెంపుకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లెట్లా నువ్వు ఇవాళ క్రిస్మస్ని నా నవరాత్రిలో కలిపినవరా? యాక్సిస్ బ్యాంక్ అని అడుగుతున్నా. నువ్వు ఇదే వేరే ధర్మంతో చేయగలుగుతావా అన్న క్వశ్చన్ మార్క్ వేస్తే యాక్సిస్ బ్యాంక్ మాట్లాడగలుగుతుందా? ఇవాళ శాంటా క్లాస్ జాయిన్స్ నవరాత్రి అని చెప్పి చెప్తున్నారు. ఇది పేపర్లలో వచ్చింది, టైమ్స్లో గేమ్స్లో మీరు అందరూ గూగుల్ కొట్టి దొరికిన ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నిట్లలో వచ్చింది. ఇవాళ వాళ్ళు ఏదో ఒక స్కీమ్ లాంచ్ చేసారు, దిల్ సే ఓపెన్ అని అంట, బట్ దిమాగ్ సే షట్ అని చెప్పి చెప్తున్నాను నేను. దిల్ సే ఓపెన్ హోగా లేకిన్ దిమాగ్ సే షట్ బంద్ హోగా ఆప్ లోగోని, బంద్ అయిపోయారు మీరంతా. ఇవాళ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యాడ్ వస్తుంది ఒకటి, ఏందనంటే శాంటా క్లాస్ డూయింగ్ గర్బా విత్ దాండియా. అసలు మా దాండియాలో మీ శాంటా క్లాస్కి ఏం పని? అంటే హిందువులు ఏదన్నా పండగ చేసుకుంటుంటే మాత్రం అక్కడ సెక్యులరిజం అనే డోంగు తీసుకొని వస్తారు, మాల్ మసాలా. ఇప్పుడు నేను ఇది ఏమంటున్నా అంటే, మీ క్రిస్మస్లా నేను గణపతిని పెడతాను, నడుస్తుందా? మీకు దమ్ముంటే ఈద్ పండుగ జరుగుతున్నప్పుడు, రంజాన్ పండుగ జరుగుతున్నప్పుడు మీరు మీ సిలువను పెట్టగలుగుతారా? మీ క్రాస్ని పెట్టగలుగుతారా? మీ జిగర్ల దమ్ముందా? మొగోళ్ళ మునగాళ్ళ సిగ్గు శరం ఉన్న మనిషి పుట్టుక పుట్టినరా? ఏమన్నా నాకు ఇంకా బూతులు వస్తాయి. మా దగ్గర స్లోగన్లు లేవు కదా. హిందూ అనేటోడు కడుపులో పెట్టుకుంటాడు కదా, ఓపిక ఎక్కువ కదా. ఆ సిగ్గు తప్పిన హిందువులకు కూడా చెప్తున్నా, అట్లీస్ట్ మాట్లాడలేక కూడా చేత కదా. ఇది వచ్చిన కథనం ఎవడు మాట్లాడలే. మళ్ళీ ఒక్కొక్కడు ఠేకాదారులు తీసుకొని ఉంటారు ఇక్కడ, దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్లు చాలా మాట్లాడతారు. కాకపోతే యాక్చువల్ ఎప్పుడైతే హిందూకు సపోర్ట్ కావాలన్నా అప్పుడు ఎవడు రాడు. ఇక దూరం మాట, మనం అనుకున్నాడు దూరం మాట. హిందువులు అనేటోళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు జిందగా మొత్తంలో. హోలీ ఎప్పుడు రాగానే ఒక ఫ్రీడమ్ అయిపోతుంది, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అయిపోతుంది నా కొడుకులకు అందరికీ. రామాయణాన్ని ఏదైనా హేళన చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, అది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ఇంకా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నవరాత్రులను నువ్వు ఇట్లా హేళన చేసినావు అనుకో, అదేమైపోతుంది అంటే సెక్యులర్ ఇంక్లూసివిటీ అవుతుంది బ్రదర్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సెక్యులరిజం. అరే ఏమున్నది బై నవరాత్రి అలా ఏం మాట్లాడతారు తెలుసా? ఇంకా యాడ్లల్లో నవ్ దిన్ కా నవరాత్రి ఉస్కే బాద్ రేప్కి రాత్రి అని చెప్పి మాట్లాడతారు. అదర్ డేస్ మొత్తం రేపులు జరుగుతాయి, భారతదేశంలో 9 రోజులు వ్రతాలు జరుగుతాయి అని చెప్పి మాక్ చేస్తారు హిందూయిజాన్ని. అలా ఇంట్లలో పీనుగులు అలా నోట్లలో మన్నువాడ. అరే తలుచుకుంటే బాధేస్తుంది. ఎందుకు చెప్పాలా? హిందూ అనేటోడు వీళ్ళ మీద డిఫమేషన్ కేసులు వేయడు, రస్తా రోకోలు చేయడు, ధర్నాలు చేయడు. నేను చేయమని కూడా చెప్తలేను, రాజ్యాంగబద్ధంగా వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయమని చెప్తున్నాను. ఆ గిరీష్ నువ్వు చేయొచ్చు కదా, అన్ని మేమే చేయాలా? మీరు కూర్చొని భజన చేయరు మళ్ళీ. అరే జాగ్రత్త కా, నీ కోసం నువ్వు కొట్లాడు, నిలబడు, నీ కోసం నువ్వు కొట్లాడు అని చెప్పి చెప్తున్నా. ఎక్స్పెరిమెంటల్ ఇండస్ట్రీ అయిపోయింది హిందుత్వం అని అంటే. ప్రతి ఒక్కడు వస్తాడు మా మీద రుద్దిపోతాడు. హిందువులు టేకాదారు అయిపోయినారు కదా. అరే అసలు గర్భాన్ అనేది ఎట్లయిపోయింది తెలుసా? ఇవాళ రేపు ఒక డేటింగ్ రాత్రి అయిపోయింది. ఈ నోట్లలో మన్నుబడేలే డేటింగ్ రాత్రి. ఫ్రెండ్స్ మీరు ఇంటుంది కరెక్ట్, గూగుల్ చేసి చూసుకోండి, నేను అబద్ధం ఆడితే. గర్భాన్ అనేది డేటింగ్ రాత్రి అయిపోయింది. అరే ఏదైతే స్పిరిచువల్ నవరాత్రి ఉంటుందో, పవిత్ర పావనమైన నవరాత్రి ఉంటుందో, నువ్వు ఉపవాసం ఉంటావు, భజనలు చేస్తావు, అమ్మవారు పాటలు పెట్టుకొని గర్భ ఆడతావు టెంపుల్లల్లా, అవన్నీ పోయినాయి. ఇయ్యాల దనన్న డల్ బజే డిన్ డిన్, ఇక ఆడిగా డీజే డబుల్ పిన్ బ్యాస్ బూస్టర్ మధ్యలో కట్టలల్లా బేబీకో బేట్స్ పసందే, ఇక మళ్ళీ అంటాడు కదా డేటింగ్ రాత్రి అని. ఇలా
నవరాత్రిని ఎట్లా మార్కెట్ చేస్తున్నారు తెలుసా? 9 nights 9 numbers అంట. ఏమని మార్కెట్ చేస్తున్నారు? 9 nights 9 numbers అంట. ఇలా గర్భ పవిత్ర పావనమైన గర్భ టిండర్లకు ఎంటర్ అయింది దాండియా డేటింగ్ల పేర్ల మీద. అరే హిందూ సిగ్గుశరం లేని హిందూ నైకా బ్రాండ్ అని ఒకటి ఉన్నది, అదైతే డైరెక్ట్గా యాడ్లు రన్ చేసింది దేశంలో. నైకా కంపెనీ ఏం తెలుసా? ప్లే సేఫ్ దిస్ నవరాత్రి, దాండియా ఇస్ ఫన్ బట్ ప్రొటెక్షన్ ఇస్ డివైన్ అని అంట. కాండంలో యాడ్ రా ఆయన, నవరాత్రిలల్లా మీరు అడ్డమైన పనులు చేస్తున్నారు, కాండం వాడుండ్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. దాండియా ఆడు మంచిగా ఉంటుంది, మజాక్ మస్కరపన. కడపొస్తే మీరు ప్రొటెక్షన్ పెట్టుకుంటే అది పవిత్రంగా ఉంటుంది అని చెప్పి మార్కెట్ చేసిర్రా. పచ్చిగా చెప్తున్నా, ఇంకెంత చేయాలరా? అరే వేరే వాళ్ళు నన్ను ఫైదా లేదురా, నీకు సిగ్గు శరం ఉండాలా అంట. వీడికి ఆగిపోయిందా? ఇవాళ యాక్సిస్ బ్యాంక్ గుర్తొచ్చింది, మళ్ళీ ఈ లాజిక్ తీసుకొని వచ్చింది. ఏమనని? దాండియా మార్కెట్ ప్లేస్ ఆఫ్ శాంటా క్లాస్ అయిపోయింది. జింగిల్ బెల్ ఆడతాడు. ఇక మనం అందరం ఏం పెడదాం? జింగిల్ బెల్ పాటలు పెట్టి డాండియాలు ఆడదాం, టంటారు కట్టెల గజ్జలు పెట్టి. ఒక మాకరి క్లబ్ అయిపోయింది ఇది నమ్మ జీవితం నాకంతా. 2014లో దీపావళి అన్నీ వస్తేనేమో ఒకటి చెప్పేస్తారు, అరే ల్యాంప్స్ పెట్టి నూనెనంతా వేస్ట్ చేస్తున్నారు అని అంట. ఆ మలయాళంలోనైతే దుర్గా తల్లిని సెక్సీ దుర్గా అని చెప్పిర్రు. ఏంది ఇది? నిన్న ఆ సిగ్గు తప్పింది. ఓ మనిషి పుట్టిందో లేదో, ఆ సర్గం అదేమో పేరుండే కదరా, సరోజ్ సర్గం, దుర్గా అని చెప్పి పాట పాడింది బీప్ సౌండ్లు పెట్టి, సిగ్గు తప్పింది. ఇవాళ యాక్సిస్ బ్యాంక్ కూడా దాండియా ఆడిపిస్తున్నాడు. ఇది ఎట్లుంటుంది తెలుసా? ఆ సెక్యులరిజం వీళ్ళకి అప్పుడే కనిపిస్తుంది. ఎట్లా అంటే దుర్గా అనే యువతి కబీర్ అనే పిల్లగాడితోని దాండియా ఆడుతుంటుంది. ఇది ఒక యంగ్ కపుల్ హిచ్చింగ్ సెక్యులరిజం. మేరా భారత్ బఢ్ రా యార్, ఆగే బఢ్ రా యార్ మేరా భారత్ ఘంటా. అరే వాడు బైక్ మీద నువ్వు ఎవరైనా ముస్లిం పిల్లకి లిఫ్ట్ ఇస్తే చెంపలు మంటలేదాకా కొడుతున్నారు అయ్యా. నేను కొట్టుమని మాట్లాడతలే, రాజ్యాంగ బద్ధంగా ఉండమని మాట్లాడుతున్నా. నా నాగరికత నా కల్చర్ దగ్గరకు వచ్చినప్పుడు కట్టుబడి ఉండని చెప్పి మాట్లాడుతున్నా బ్రదర్. గంతే. నవరాత్రి సీజన్లలో మలయాళం సినిమాలలో ఎస్ దుర్గా ఏంది ఇది? ఎవరైనా క్రిస్టియన్ల పేరు ఇట్లా పెట్టగడతారా? అలా దేవుళ్ళ పేర్ల మీద సెక్సీ అని ఇస్లాంలో పెడితే వాళ్ళు ఊకుంటారా? మాట్లాడగలుగుతారా? నా కొడుకులు యాక్సిస్ బ్యాంక్ కొడుకు ఇట్లా నైకావుడు కాండం యాడ్ రన్ చేయగలుగుతాడా అలా పండగలకు? ఇక్కడ ప్రాబ్లం వస్తున్నది. జస్ట్ అనదర్ మాకింగ్ జరిగింది, అది తీసేసిండు. ఇప్పుడు మొత్తం అప్రూవర్ కాగానే వాడు తీసేసిండు. ఇప్పుడు ఇది ఏమైపోతుంది తెలుసా? దిల్ సే ఓపెన్ అని అంటారు, బట్ యాక్చువల్లీ కల్చర్ సే బ్రోకెన్ యార్. వీఆర్ ఆల్ కల్చర్ సే బ్రోకెన్. ఇట్ ఈస్ నాట్ దట్ దీస్ గైజ్ ఆర్ బ్రేకింగ్ అవర్ కల్చర్, ఇట్ ఈస్ యూ అండ్ మీ బ్రదర్. నేను ఆ మహిళలను అడుగుతున్నా, నా తోబుట్టులను అడుగుతున్నా, అమ్మ మన అమ్మలు కానీ అమ్మని ఇట్లా మాట్లాడితే పల్లెత్తు మాట మాట్లాడరా? పల్లెత్తు మాట ఆదిపరాశక్తులు కదా. ఒక్క మాట మీ సంకల్పం బలం పెట్టుకొని చేస్తే మహిషాసుర మర్దినిలు ఛాతి జరూరు నా కొడుకులది. సోషల్ బైకాట్ చేయరు నా కొడుకులని. మొత్తం పడిపోవాలి యాక్సిస్ బ్యాంక్ ఏడుకాడికి. ఇట్ ఈస్ నాట్ దట్ హీ హాజ్ రియలైజ్డ్ అండ్ డిలీటెడ్. నో, వాట్ మేడ్ హిమ్ దిల్ సే ఓపెన్ అని ఆడు ఓపెన్ చేసిండు. కల్చర్ సే బ్రోకెన్ ఉన్నాం మనం అందరం. మర్జ్ దివాళీ నవరాత్రి దాండియా క్రిస్మస్ చెయ్యి. మళ్ళా నువ్వు రంజాన్ అప్పుడు కూడా చెయ్యి, నువ్వు క్రిస్మస్ అప్పుడు కూడా చెయ్యి. ఇవాళ హ్యాష్ ట్యాగ్స్, అకౌంట్ క్లోజర్లు, ఇన్సూరెన్స్ పాలసీ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ జరిగాయని ఉచ్చబడ్డది కొడుకుకి. లేపు కృష్ణుని మీద కూడా మాట్లాడతారు, ఆల్రెడీ కేరళలో మాట్లాడిండ్రు. ఇది కొత్త కాదు. యాక్సిస్ బ్యాంక్ ఏం మాట్లాడుతుంటే మేము కల్చర్ని సెక్యులరిజంని పెంచుతున్నాం అనంట. రియాలిటీ ఏంది? నువ్వు హిందూయిజాన్ని మాక్ చేసినావు. నవరాత్రి అనేది ఒక నైట్ క్లబ్ ఆరా? టిండర్లో తీసుకున్న డేటింగ్ యాప్ ఆరా? నైకా అడుగుతున్నా వెనకటికి, నైకా నడపలే కొట్టురు మీరంతా. శివలింగానికి ఏం తొడిగిరు వెనకటికి? హిందూ అనేటోడు వల్లనే సెక్యులరిజం ఉన్నది. కానీ ఎందుకు పీకనికి సెక్యులరిజం అనంట? ప్రతి ఒక్కడికి ఎవరికి లేదు సెక్యులరిజం ఆడ, నీకు నాకు తప్ప. ఇప్పుడు నేనేమంటా అంటే క్రిస్మస్ అప్పుడు మన హనుమంతుడు బెల్లు రింగ్ చేయాలి కాలే, జింగిల్ బెల్లు. మన హనుమంతుడు వచ్చిన తర్వాతనే జింగిల్ బెల్లు రింగ్ చేయాలా? మళ్ళీ యాడ్ కరెక్టా? యాక్సిస్ బ్యాంక్ కొన్ని అడగాల క్రిస్టియన్లు అందరూ. మీరు హిందువులకు సపోర్ట్ చేసి మాట్లాడిరా? మళ్ళా లేదు కదా. సెక్యులరిజం కా ढोंग क्यों करते यार? उसको झेलने दो तो घंटा फर्क पड़ता. యాక్సిస్ బ్యాంక్ ఇది చాలా ట్రూత్ అనుకుంటుంది, అందరినీ కలిపి పెట్టడం. ఇది ప్రోగ్రెసివ్ బ్రాండింగ్ అని అనుకుంటుంది. దిస్ ఈజ్ రిగ్రెసింగ్ యాటిట్యూడ్ యాక్సిస్. షేమ్ ఆన్ యూ అండ్ యువర్ పిఆర్ ఏజెంట్స్. షేమ్ ఆన్ యూ. డూబ్కే మారో సాలే తుమ్లో, డూబ్కే మారో. సీరియస్గా చెప్తున్నా, మండిపోయి మాట్లాడుతున్నా. సెక్యులరిజం ఇన్ ఇండియా అని అంటే హిందువులను మజాక్ చేయాలి అంతే. హిందువులను మజాక్ చేయాలా, ముస్లింలను రెస్పెక్ట్ చేయాలా, క్రిస్టియన్లను నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలి. గిదే సెక్యులరిజం అంటే ఏంది అని అంటే గిదే. దీనికి ఒక ట్యాగ్ లైన్ పెడతాడు, ఏం దిల్ సే ఓపెన్ అని అంట. బట్ సెంటిమెంట్స్ ఆర్ ఆల్వేస్ బ్రోకెన్ యార్. మై కల్చర్ ఈజ్ బ్రోకెన్ యార్, మై సెంటిమెంట్స్ ఆర్ బ్రోకెన్ యార్. ఇవాళ ప్రాబ్లం ఏంది తెలుసా బ్రదర్? ప్రాబ్లం ఏంది తెలుసా? నాకు శాంటా క్లాస్ వచ్చింది అన్నది ప్రాబ్లం కాదు. అరే నువ్వు గుళ్ళకు పోయినవి గర్భా మొత్తం నిండిపోతావు, టికెట్లు దొరికాయి నీకు, టికెట్లు ఫుల్ ఇవ్వాలి అన్ని గర్భాలల్లో, కరెక్టా కదా? అదే గుళ్ళల్లో
మొత్తం ఖాళీ లైన్లు ఉంటాయి. అసలైన సిసలైన గర్భ దేవాలయం కదరా, గర్భగుడి కదా, ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ అమ్మవారిది అక్కడ కదా. ఇవాళ టెంపుల్ ఫ్లోర్లు ఎంటీ ఉంటే గర్భ గ్రౌండ్స్ ఫుల్ ఉన్నాయి. అరే నువ్వు పూజ చేసి శక్తిని ఇన్వోక్ చేయమనంటే, నువ్వు ఉపవాసం ఉండి అమ్మవారి భజనలు చేసుకుంటా శక్తిని ఇన్వోక్ చేయమనంటే, దేవి విక్టరీ మహిషాసుర మర్దిని యొక్క ఆ యుద్ధం యొక్క జయ గానాలు పాడమనంటే, నువ్వు గజ్జె కట్టి షేర్వాణి లేచి మంచి మంచి పెట్టి గులాబ్ పూలు పెట్టి సెంటు కొట్టి సంఖ కింద డ్యాన్సులు ఆడతావు ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద డీజే మైకుల దగ్గర. అమ్మవారు అక్కడ యుద్ధ భూమిలో రాక్షసుని సంహరించిందిరా, నీ లోపల ఉన్న రాక్షసుని నువ్వెప్పుడు సంహరిస్తావు అని చెప్పి నిన్ను నిద్ర లేపనీకే నవరాత్రి రా, ట్రాన్స్ఫర్మేషన్ కోసం రా. నువ్వు చెడిపోయినోడివి కాబట్టే కదా నిన్ను చెడగొట్టే యాడ్లు పెడుతున్నాడు. ఈడ రేషం వచ్చి మాట్లాడాలా? అరే నువ్వెట్లా చెడిపోతున్నావు అన్నది నీకు తెలుసా? ఇలా జెన్జీ మీద మాట్లాడుతున్నాం కదా. ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ జెన్జీ, డోంట్ యూ హ్యావ్ రెస్పెక్టెడ్ ఫర్ యువర్ కల్చర్ మై డియర్? డోంట్ వీ హ్యావ్ రెస్పెక్ట్ టు అవర్ ధర్మ? ఐఎమ్ రిక్వెస్టింగ్ జెన్జీ. ఆబ్వియస్గా కదా మీకు కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి రేపు. వెస్టర్న్ ఫెస్టివల్, హాలీవుడ్ రిలీజ్, రీల్ ట్రెండ్ మీ జెన్జీకి తెలుసు కదా బ్రదర్. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. నవరాత్రి మీనింగ్ ఏందని మనం చెప్పగలుగుతారా? అమ్మవారి మంత్రం ఏమైనా చదవగలుగుతారా? ఐఎమ్ రిక్వెస్టింగ్ జెన్జీ. ఇగ్నోరెన్స్ అనేది ప్రోగ్రెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. నేను అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకు కూడా చెప్తున్నా, బికాస్ యూ కెన్ డూ అన్ ఇంపాక్ట్ అండ్ వీ విల్ డూ కాన్స్టిట్యూషనలీ. నో వీ విల్ నాట్ ప్రొటెస్ట్, వీ విల్ నాట్ హ్యావ్ ఎ స్ట్రీట్ ఫైట్స్. వీ విల్ ఎన్షూర్, వీ విల్ కంపెల్ చేద్దాం ఈ ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వమైనా ఉండని, సెంటర్ల స్టేట్లల్లో మన ధర్మానికి వచ్చినప్పుడు మన అనంటూ ఉండదు. మనా అనే తత్వమే పనిచేయాలి పార్టీలకు అతీతంగా. ఇలా కల్చరల్ బ్యాంక్రప్సీ కనబడుతుంది ఫ్రెండ్స్, కల్చరల్ బ్యాంక్రప్సీ కనబడుతుంది నాకు. గర్భ ఏదైతే పవిత్ర పావనమైన సింబల్ ఆఫ్ లైఫ్ సైకిల్లో బర్త్ డెత్ రీబర్త్ అనే పవిత్ర పావనమైన లైఫ్ సైకిల్ ఉందో, మనం సప్పట్లు కొట్టుకుంటా అమ్మవారిని ఆవాహనం చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఆహ్వానం పలకనికి ప్రయత్నం చేస్తాం. చూడు ఇవాళ కేవలం ఈ కట్టెలతో కొట్టుకుంటా రీల్స్కి పరిమితం అయిపోయి, నీ వేసుకునే డ్రెస్లకు పరిమితం అయిపోయి. ఇలా దసరా షాపింగ్ అంటే వెనకడికి మాకు ఒక ప్యాంటు షర్టు బెల్టు ఎక్కువ బెల్ట్ ఉంది కదరా, ప్యాంట్ షర్ట్ ఒకటే. ఇవాళ అట్లా కాదు, గర్భాకు ఒకటి, 3 గర్భాలకు పోతే 3 గర్భాలకు ఒక డ్రెస్సు, మళ్ళీ దసరాకు ఒక డ్రెస్సు, సంఖ కింద చెమట వస్తే ఇంకో డ్రెస్సు. ఇవాళ పవిత్ర పావనమైన మంత్రాలు పక్కకు పోయి డీజే సౌండ్లు ఎక్కువైపోయినాయి. పావనమైన అర్థవంతమైన ఆ ఉచ్చారణలకు పని లేకుండా పోయింది. ఇవాళ రీల్స్ కోసము మన డివోషను, మన కల్చర్ అనేది ఓడిపోయింది. ఇవాళ నాయిస్ ఫ్యాషన్ అయిపోయింది. అమ్మవారి యొక్క భక్తి నిజంగా చెప్పాలనంటే, హే యువర్ ఆర్థోడాక్స్ యార్ అని చెప్పి మాట్లాడతారు. నెగ్లిజెన్స్ టు ది ధర్మ హ్యాస్ బికమ్ ఎ డ్రామా. అరే మహిషాసురుని చంపిందిరా దేవి, నీ లోపల ఉన్న చెడును నువ్వు ఎప్పుడు చంపుతావు? నీ లోపలున్న ఆ మహిషాసురుని ఎప్పుడు చంపుతావు అని అనేది ఇవాళ అడుగుతుంది అమ్మవారు. కన్నీరు పెట్టుకొని అడుగుతుంది, నువ్వెప్పుడు లేస్తావనని. ఇలా నవరాత్రులు అంటే ట్రాన్స్ఫర్మేషన్ రా. నీ యొక్క బలహీనాన్ని, నీ యొక్క కరేజ్ని లేపనీకే చేస్తున్న నీ ధర్మాన్ని డిఫెండ్ చేయనీకే ధర్మ. ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోయిందా? ఇది సర్కిల్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అయిపోయిందా? ఇవాళ ఫ్యాషన్ అయిపోయిందా? నీ వేసుకునే నీ డ్రెస్ ఫ్యాషన్ అయిపోయిందా? నీ ఫేతు, నీకు డివోషన్ కంటే ఎక్కువ డీజే నాయిస్ ఎక్కువ అయిపోయిందా? నవరాత్రి అంటే జస్ట్ పార్టీ అయిపోయిందా? అమ్మవారు అంటే మజాక్ అయిపోయిందా? దాండియా కట్టెలు అందులో మళ్ళీ గజ్జలు ఉన్నాయా, కింద గజ్జీలు ఉన్నాయా? అరే ఆమెకు కదా మన సమర్పణ, డీజేలక. నేను అడుగుతున్నా, నవరాత్రి రాక్షసులను చంపుతుందని ఇట్ కిల్స్ డెమన్స్, ఇట్ డిస్ట్రాయ్స్ డెమన్స్ అని అనుకున్నా. బట్ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ డివోషన్ మై డియర్ ఫ్రెండ్స్. మన లోపల ఉన్న భక్తిని చంపుతున్నది. రాక్షసులను చంపుమంటే అంటే భక్తే అసురులా? లేకపోతే మన భక్తి అసురులతో సమానం అని చెప్పినాం, నువ్వు కూడా నమ్మినవా ఓ హిందూ? నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నా. ఇది కేవలం నీ భక్తి రీల్స్కి పరిమితం అయిపోయిందా? అమ్మవారు నన్ను చూస్తుందా? కానీ అమ్మవారు బాధపడుతుందిరా. అమ్మవారు బాధపడుతుంది. అమ్మలుగా నమ్మరా, జగన్మాతరా బాధపడుతుంది. ఇవాళ యాక్సిస్ బ్యాంక్ దిల్సే ఓపెన్ అని అన్నది, బట్ సాంప్రదాయసే బ్రోకెన్ అని చెప్పి నీకు నిరూపించింది. హిందూ ఫెస్టివల్స్ ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ అయిపోయింది. డేటింగ్ రాత్రి అయిపోయిందిరా నీ నవరాత్రి. దుర్గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా, దేవి దుర్గాని. ఇంకా నువ్వు నిద్రలకు లేకపోతే ఎట్లరా? ఏదైతే నువ్వు నీ బలహీనాన్ని దాటాలనో, నీ కరేజ్ని పెంచాలనో అమ్మవారు నీకు గుర్తు చేస్తున్నది. ధర్మ ఎప్పుడు సర్వైవ్ అవుతుంది తెలుసా? నువ్వు డిఫెండ్ చేసినప్పుడే ధర్మ సర్వైవ్ అవుతుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో.
నవరాత్రులు అంటే 9 days ఆఫ్ డెకరేషన్ కాదురా, 9 రోజుల ట్రాన్స్ఫర్మేషన్. నీ సీజన్ మారుతున్నది, అమ్మవారు నిన్ను జాగృతి చేస్తున్నది, దుష్ట శక్తుల నుంచి కాపాడనికే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నదిరా. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అధర్మం ఎంత పవర్ఫుల్గా ఉండని, ఆ తల్లి లేచినప్పుడు, ఆ శక్తి లేచినప్పుడు అసుర సంహారం జరిగిందిరా. శక్తి అవేకనైనప్పుడల్లా అసురుల సంహారం జరిగింది. నవరాత్రి అంటే నాయిస్ కాదు ఫ్రెండ్స్, నవరాత్రి అంటే ఒక ట్రూత్, ఒక నిజం. బట్ ఇవాళ నువ్వు డీజే పాటలకు డ్యాన్స్ ఆడి నీది నువ్వే మజాక్ చేసుకుంటున్నావు. ఇవాళ అమ్మవారి శాపన మనందరికీ తగులుతుంది, యావత్ సనాతన ధర్మ బంధువులకు. నువ్వు డీజేకి ప్రాధాన్యత ఇస్తావా లేదా దేవి భక్తికి ప్రాధాన్యత ఇస్తావా అని అమ్మ శాపన పెడతలేకపోవచ్చు మనందరికీ. జగన్మాత కదా, అమ్మ కదా, చెప్తున్నప్పుడు బాధ వస్తుంది సీరియస్గా. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మన కల్చర్ని మనమే మురుగబెట్టుకుంటున్నాం. నవరాత్రి కేవల్ రీల్స్కి పరిమితం అయిపోయింది. నీకు శక్తి ఎట్లయిపోయింది తెలుసా? నీ శక్తి డీజే భక్తి ఎక్కువైపోయింది, అదే నీకు అపారమైన శక్తి అయిపోయింది. ఆలోచిస్తావా నాన్న? అనుభవిస్తున్న నీకు హెచ్చరిస్తున్నా. ఇవాళ నేను యావత్ సనాతన బంధువులకు గర్భపోయేటోళ్ళందరికీ చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నాను. ఇవాళ మన ఆడపిల్లలకు లవ్ జిహాద్ కేంద్రం సెంటర్లు అయిపోయినాయి. ఇవి వాళ్ళు ప్రాపగండా చేసేది కరెక్టే, ఇవి సెంటర్లు అయిపోయినాయి. దయచేసి గర్భా సెంటర్లల్లో మన పూరలు ఉంటారు, కట్టర్ సనాతన పూరలు ఉంటారు, బయట నిలబడి ఏదైతే మన హిందూ ధార్మిక సంఘాలు ఈ గర్భాన్ని ప్రేరేపిస్తాయో ప్రోత్సహిస్తాయో ఆ గర్భాలకే పోండ్రి, ఆ దాండియాల ఆటలు ఆడుండ్రు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఆధార్ కార్డు చెక్ చేయరు నా కొడుకులది. ఒక్కొక్కడు రహీం అనేటోడు రామ్ అని పెట్టుకున్నాడు, డ్యాన్స్ ఆడతాడు, తర్వాత లవ్ జిహాద్ ట్రాప్లో దించుతాడు. ఆధార్ కార్డు చూపిస్తేనే లోపలికి ఎంట్రీ కావాలి. దాని తర్వాత ప్రతి ఎంట్రన్స్ దగ్గర వారాహి మాత ఫోటోలు పెట్టాలా, వారాహి మాతకు వాడు దర్శనం చెయ్యాలా, కాళ్ళు మొక్కాలా, మంత్రం చదవాలా, ప్రేయర్ చదవాలా, ఆ తర్వాతనే దాండియా ఆడాలా, ప్రసాదం తినాలా, కంకణం కట్టాలా, గర్భా పండళ్ళకి ఎంటర్ కావాలా. లవ్ జిహాద్ గర్భా జిహాద్ కంటే ముందు, మారే కంటే ముందే లవ్ జిహాద్కి ముందే పరిచయం ఉన్నది. దయచేసి ఈ సూచన పాటిస్తారని చెప్పి ఆశిస్తూ భారత్ మాతాకి జై.